తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీల నియామకం వేగం పుంజుకుంది. నిన్న పీసీసీ మీడియా కమిటీ, సోషల్ మీడియా కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ 2-3 రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్ తదితర పదవులకు సంబంధించి కోఆర్డినేటర్ కమిటీలో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. పవన్, తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీలు అంటే చాలా కాలంగా సుదీర్ఘంగా ఖాళీగా ఉన్న పదవులన్నింటినీ కూడా భర్తీ చేసేదానికి చర్యలు ముమ్మరమైనాయి. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి నలుగురిని నియమించాలని చెప్పేసి ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకటి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒకటి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒకటి, మైనారిటీలకు సంబంధించిన ఒకటి, అంటే మొత్తం 4 ఇవ్వాలని చెప్పేసి ఏఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఏకాభిప్రాయం కుదరక ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లో నియామకం సంబంధించి పెండింగ్ పడతా వచ్చింది. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో వీటికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి 4 సామాజిక వర్గాలకు సంబంధించి పేర్లు కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి నిన్న రాత్రి మీడియాకు సంబంధించి మీడియా కోఆర్డినేషన్కి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డిని ప్రకటించారు. అదేవిధంగా సామాజిక మీడియాకు సంబంధించి వెన్నెం నవీన్ను ప్రకటించారు. ఈ ఇద్దరిని ప్రకటించడంతో పాటు ఈవేళ రేపు అంటే 1-2 రోజుల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ప్రకటన చేసే అవకాశం ఉండదని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారము 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 2 పోటీలో ఉన్నారు. ఒకరు ఎంపీ బలరాం కాగా, అదేవిధంగా బెల్లయ్య నాయక్ కూడా పోటీలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రోహిన్ రెడ్డి, అంటే మొన్నటిదాకా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రోహిన్ రెడ్డికి దాదాపు ఎంపిక చేసినట్టుగా చెప్తున్నారు. మరొకవైపు మైనారిటీకి సంబంధించి ఫహీం ఖురేషీని ఎంపిక చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి వైపు నుంచి కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫహీం ఖురేషీకి సంబంధించి ఏఐసీసీ కానీ ఇట్లా పీసీసీ కానీ కొంత ప్రతికూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఫహీం ఖురేషీతో పాటు మరో 3 పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 3 పేర్లలో కూడా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి తగినట్లుగా లేవని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ 4గురిలో ఫహీం ఖురేషీ కానీ, లేకపోతే ఈ నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కానీ, లేకపోతే ఒబేదుల్లా కానీ వీళ్ళ 3లో ఎవరినో ఒకరిని నియమించే అవకాశం ఉండదు. మరొకవైపు డిప్యూటీ స్పీకర్గా ఇప్పటికే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ను నియమించారు. కానీ ఆయన విప్ డిప్యూటీ స్పీకర్గా పదవి చేపట్టడానికి విముఖత వ్యక్తం చేశాడు. ఆయన మంత్రి పదవి కావాలని ఆయన వేచి చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా బాలు నాయక్, అంటే మన దేవరకొండకు సంబంధించిన ఎమ్మెల్యే బాలు నాయక్ ఇవ్వాలని చెప్పి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చీఫ్ విప్ పదవి కూడా ఖాళీగా ఉన్నది. చీఫ్ విప్ పదవికి సంబంధించి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని, అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని, వీళ్ళిద్దరిని కూడా పరిగణలో చర్చించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటారన్నది స్పష్టత రావాల్సింది. ఇలాగా ఏవైతే ఖాళీగా ఉన్నాయో పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన పదవులన్నింటినీ కూడా భర్తీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా ప్రచార కమిటీతో పాటు మరికొన్ని కమిటీలు కూడా పీసీసీ సంబంధించి ఇటీవల జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయం ఏదైతే తీసుకొని ఏకాభిప్రాయం కుదిరాయో వాటన్నిటికి సంబంధించి వరుసగా నియామకాలకు సంబంధించి అన్ని కూడా ప్రకటనలో వెలువడే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీకి సంబంధించి ఇప్పటికే మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా 2కు సంబంధించి కమిటీలు వేశారు కాబట్టి
సోషల్ మీడియాలో మరింత దూసుకుపోవాలా, దూకుడుగా వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ఏఐసిసి సూచించింది. కాబట్టి ఆ మేరకు దూసుకుపోయేదానికి ఈ ఇద్దరు కూడా అటు చామల కిరణ్ రెడ్డి కానీ ఇట్లా నవీన్ కానీ వీళ్ళందరూ కూడా దూసుకుపోయేదానికి కావాల్సిన చొరవ చూపే అవకాశం ఉండదని చెప్తున్నారు. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబోయే 2.5 సంవత్సరంలో మరింత బలోపేతం కావాలి. రాబోయే ఎన్నికలు అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా చేజిక్కించుకోవాలన్న ఒక ఆలోచనతో ముందుకు పోతుంది. ఎస్ఐఆర్ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున ఇక్కడ బలోపేతం చేసేదానికి అవసరమైన చొరవ చూపుతున్నారు. త్వరలో 2 పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఆ రెండింటికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులందరూ కూడా అభ్యర్థులకు సంబంధించి వేట కొనసాగిస్తున్నారు. మరొక వైపు గ్రాడ్యుయేషన్కు సంబంధించిన ఓటర్లందరినీ కూడా నమోదు చేసేదానికి చొరవ చూపాలని చెప్పేసి ఆయా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఓవర్ టు స్టూడియో.